ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు? ఎంతవరకు వెసులుబాటు ఉంది? నారా చంద్రబాబు నాయుడు కీలక స్పష్టత ఇచ్చారు. అర్హులైన వారికి ₹1 పెన్షన్ కూడా ఆగదని భరోసా ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం కాలంలో అడ్డదారుల్లో సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళ పింఛన్లు మాత్రం రద్దవుతాయని చెప్పారు. పింఛన్లపైన పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతాయన్న ప్రచారం మధ్య గురువారం సచివాలయంలో అధికారులు సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన నివేదికలో కొంతమంది పూర్తిగా ఆరోగ్యవంతులే అయినా నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో అడ్డదారుల్లో సర్టిఫికెట్లు తెచ్చుకొని పింఛన్లు పొందిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అర్హులపైన ప్రత్యేక వైద్య బృందాల పరిశీలన, నకిలీ సర్టిఫికెట్ల రద్దు కాని అర్హులపైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. నకిలీ పింఛన్లు మాత్రమే తొలగించాలి. అర్హులైన ఒక్క దివ్యాంగుడికి కూడా పింఛన్ రద్దు కాదు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారికి ఎప్పటిలాగానే పింఛన్ కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. ఇటీవలే పెద్ద ఎత్తున దివ్యాంగుల పింఛన్లు ఆపేస్తారని వస్తోన్న వార్తల్లో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే సీఎం స్పష్టత ఇవ్వడంతో నిజమైన లబ్ధిదారులు ఉపశమనం పొందే అవకాశం ఉంది. పింఛన్లు నిజంగా అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అంటే మొత్తానికి నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారి పింఛన్లు మాత్రమే రద్దవుతాయి. అర్హులైన ఎవ్వరికీ ఇబ్బంది ఉండదని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ స్పష్టతతో పింఛన్లపైన సాగుతోన్న అనవసర ప్రచారానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్లు పొందుతున్న వారిపై ఇటీవలే జరిపిన పునఃపరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ ప్రక్రియలో అర్హులను గుర్తించినట్లు చెప్పారు. అన్ని విధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది దివ్యాంగుల పింఛన్లను పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. అనర్హులను ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పింఛన్ అర్హులను నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ నకిలీ పింఛన్లు మాత్రమే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి పింఛన్ రద్దు కాకూడదని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నవారికి పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పింఛన్, హెల్త్ పింఛన్ పొందే వారికి కూడా ఎప్పటిలాగా నెల నెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు? ఎంతవరకు వెసులుబాటు ఉంది?